So hello my beautiful people, welcome back to my channel. సో ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే వాట్స్ ఇన్ మై బ్యాగ్. సో నేను రోజు కాలేజ్కి ఏం పట్టుకెళ్తా, ఏమేమి వస్తువులు క్యారీ చేస్తా అనేది ఈ వీడియోలో చూద్దాం. సౌండ్స్ ఇంట్రెస్టింగ్, లెట్స్ గో. సో ఇంకా బ్యాగ్ చెక్ చేద్దాం. సో బ్యాగ్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి నాకు కూడా తెలియదు, ముందు చెక్ చేసుకుంటే బెటర్, ఏమైనా బయట పడిపోకుండా ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ బస్. సో నేను ఆర్టీసీ బస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి బస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ అందరూ మోస్ట్లీ బస్ యూస్ చేస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. సో మనం కూడా బస్. సో ఈ రోజుల్లో బస్ అనేది కొంచెం ఫ్రీ పెట్టిన తర్వాత అమ్మాయిలు కొంచెం వైలెంట్గా తయారయ్యారు, అమ్మాయిలు కాదు ఆంటీలు. సో అది కొంచెం భయం వేస్తుంటుంది అప్పుడప్పుడు బస్ ఎక్కినప్పుడు, బట్ తప్పదు, మరి ఏం చేస్తాం. సో నెక్స్ట్ ఈజ్ మన ఐడి కార్డ్, కాలేజ్ ఐడి కార్డ్. ఇప్పుడు నేను ఇది మెడలో వేసుకుని బ్యాగ్ అలా పడి ఉంటుంది అంతే. నేను వేసుకునేది నాకు తెలిసి కొన్ని రోజు మాత్రం వేసుకున్నా. ఆ రోజు ఏ రోజైతే తెచ్చామో ఆ రోజు మాత్రమే ఇది వేసుకున్నాను. అప్పటి నుంచి ఎప్పుడు వేసుకోలేదు, నిజంగా లిటరల్లీ ఒక్కరోజు మాత్రం వేసుకున్నా. తర్వాత నుంచి ఒక్కరోజు కూడా వేసుకోలేదు, బ్యాగ్లోనే ఉందలాగా. ఎందుకు కొన్నామో 100 రూపాయలు బొక్క. దాని తర్వాత వీ హ్యావ్ పెన్స్. ఇవి నావే, ఎవరి దగ్గర వేసేయలేదు, ఎవరి దగ్గర దొంగలించలేదు, ఇవి నావే. తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవడం. అండ్ కాయిన్, పైసయ్య పరమాత్మ. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ బాక్స్. నా స్పెట్స్ ఉన్నాయి నాకు, సో దానికి సంబంధించిన బాక్స్ ఇది. గుడ్డోటిని కాబట్టి స్పెట్స్ పెట్టుకోవాలి. వద్దులే, బాగాలేదు, తీసినా బాగుంది అనుకోండి, అది వేరే విషయం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఎలా ఉన్నా మనం బాగు, అదేంటో. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ మై వాలెట్. అది మన జోబులో పెట్టుకుంటే జోబు కొంచెం బల్జ్ అయిపోయి కొంచెం అందులో ఏదో వస్తువు ఉన్నట్లు కనిపిస్తుంది. సో అది నాకు అంత నచ్చలేదు, అందుకే వాలెట్ పర్స్లో బ్యాగ్లో పెట్టేస్తున్నాను. పర్సులో పెట్టడం అది సూర్యకే సాధ్యం. వాలెట్ని మనం బ్యాగ్లో పెట్టుకుంటాం ఎక్కువ, సో ఎవరు దొంగలించకండి. తస్కరించుట. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఇయర్ ఫోన్స్, మ్యాండేటరీ, ఇంపార్టెంట్, మ్యాండేటరీ. ఏమన్నా ఈ ఇయర్ ఫోన్స్ మనకి ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మనం సాంగ్స్ అవి వేసుకుంటాం, బస్సులో ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి మనం సాంగ్స్ అవి వేసుకొని కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటాం. అప్పుడప్పుడు కాలేజ్లో సినిమాలు గట్టి చూడడానికి కొంచెం పనికి వస్తుంటుంది, అదనమాట మ్యాటర్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఓకే మన ఏంటివి మర్చిపోయినా, మైక్ బాక్స్ ఇది. మైక్ బాక్స్ పేరు మర్చిపోయినా, ఏం చేస్తాం. మన మైక్ బాక్స్ ఇది. సో ఇందులో మన మైక్స్ ఇప్పుడు మనం క్యారీ చేస్తూ ఉంటాం. అంటే కాలేజీలో అప్పుడప్పుడు మనం వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటాం, లైక్ చిన్న షార్ట్స్ కావచ్చు, లేదంటే ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటిది కావచ్చు. అండ్ ఈ మధ్య మనం ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. సో కంటిన్యూగా అప్పుడప్పుడు షూట్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి మైక్ మనకి ఇంపార్టెంట్. అందుకే నేను మైక్ ఇప్పుడు బ్యాగ్లో క్యారీ చేస్తుంటా. అండ్ ట్రైపాడ్ కూడా, ఇప్పుడు ట్రైపాడ్తో మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ట్రైపాడ్ మనకు చూపించట్లేదు, ట్రైపాడ్ కూడా నా బ్యాగ్లో ఉంటుంది ఎక్కువ. ఇది మనకి మైక్ బాక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఇవి ఏంటంటే ఏంటివి, ఇవి లైబ్రరీ కార్డ్స్. లైబ్రరీలో మనం ఏమైనా బుక్స్ ఏమైనా తీసుకోవాలంటే ఈ కార్డు మనం చూపిస్తే మనకి ఆ బుక్స్ ఇస్తారనమాట ఇంటికి. లేదంటే అక్కడ చదువుకుంటే ఈ కార్డ్స్ ఏం అవసరం లేదు, అక్కడ చదువుకోవచ్చు. బట్ ఇంటికి తీసుకురావాలంటే ఈ కార్డ్స్ మనకి ఇంపార్టెంట్. సో లైబ్రరీ కార్డ్స్ ఇవి మనం ఇప్పుడు ఉపయోగించలేదు, అది వేరే విషయం. వీ హ్యావ్ దిస్ బుక్. ఇది ఎట్లా పాకెట్ నోట్స్, పాకెట్ బుక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో అనుకోండి. సో ఇందులో నేను ఏం చేస్తుంటానంటే మనకి వీడియో ఐడియాస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మన మైండ్లో సడన్గా. సో వాటిని నేను నోట్ చేసుకుంటూ ఉంటాను. వీడియో ఐడియాస్ ఏమైనా వస్తే అవి నోట్ చేసుకుంటూ ఉంటాను. సో అందుకే ఇది క్యారీ చేసుకున్నాను. వీడియో ఐడియాస్ మనకి కావాలి అనుకున్నప్పుడు రావు,
మనం ప్రశాంతంగా ఏ పని చేయకుండా కొద్దిగా అలా ఉంటాం కదా, అప్పుడు సడన్గా వస్తుంది ఐడియా. సో అప్పుడు ఎక్కడ నోట్ చేసుకోవాలి ఏంటో తెలియదు, కాబట్టి ఇందులో నేను నోట్ చేసుకుంటా. లేదంటే ఫోన్లో మనకి ఏంటుంటుందా, ఫోన్లో మనకి నోట్బుక్ ఉంటుంది కదా, అందులో నోట్ చేసుకుంటా, లేదంటే ఇందులో నోట్ చేసుకుంటా. సో అదనమాట, వీడియో ఐడియాస్ నోట్ చేసుకోవడానికి మనం ఒక బుక్కే మెయింటైన్ చేస్తున్నాం, అది మన డెడికేషన్, అలా ఉంటుంది. ఛా మాకు తెలియదే. And next we have my lunch box. ఇలాంటిది ఇంకోటి ఉంటుంది, రెండు. సో దాంట్లో రైస్ అండ్ ఇంకో దాంట్లో కర్రీ, అంతే, అది నాట్ మ్యాటర్. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ అవర్ బుక్స్. బుక్స్ చూపించప్పుడు ఎలా చెప్పండి. సో ఇన్ని బుక్స్ నేను క్యారీ చేస్తాను అన్నమాట కాలేజ్కి, అది డెడికేషన్, చదువుపైన డెడికేషన్. అది బుక్స్ క్యారీ చేస్తాం అంతే, చదవట్లేదు. సో బుక్స్ మెయిన్ ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఇవి లాస్ట్ ట్రిప్లో కొంచెం దాచుంచాం. సో అదనమాట మన మ్యాటర్. అండ్ అంతే, మరేం లేవు. సో అది ఈ వీడియోలో ఇంతే. నా బ్యాగ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు మేబీ అవసరం లేకపోవచ్చు. మీకు ఎందుకు చెప్పండి, నా బ్యాగ్లో ఏముంటాయి, అది కూడా కరెక్టే కదా. అయినా సరే మీరు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే మీరు నా 2 సబ్స్క్రైబర్ అని అర్థం. కాబట్టి ఈ వీడియో మీరు లైక్ చేసుకోవాలి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసింది, ఎంతో కొంత ఫన్ ప్రొవైడ్ చేసింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పలేదు, నలుగురికి షేర్ చేయండి, మంచిని. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.